తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నాం. पवित्र आत्मा चावाने बपतिस्मा देता हूँ. परिशुद्ध 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 ప్రభువా మత్తయి సువార్త రాసినట్లు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త సాటించుడి, నమ్మి రక్షించబడిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చిన నేను బాప్తిసం ఇస్తున్నాను. పరిశుద్ధ జనకుడా పరిశుద్ధ జనకుడా परमात्मा रूप. जब आएंगे उनके लोगों को ले जाएंगे, उसमें आप भी होंगे, ऐसा भरोसा है. जो बपतिस्मा लेते हैं वो अपने कलीसिया के संगति में हमेशा के लिए बने रहते हैं, वैसे आप बने रहेंगे. जैसे आपने गवाही दी उस गवाही के मुताबिक प्रभु यीशु मसीह ने हमें आज्ञा दिया है. मत्ती 28 के 18 से 20 वचन में जाइए, सारे संसार में सुसमाचार सुनाइए. जो प्रभु यीशु मसीह का विश्वास करे उनको पिता पुत्र पवित्र आत्मा के नाम से बपतिस्मा दीजिए. उसी आज्ञा के अनुसार यीशु मसीह के पिता पुत्र पवित्र आत्मा के नाम से मैं आपको बपतिस्मा. అంగీకరించావా? ఆయన నీ పాపముల కొరకు సిలువలో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచాడని నమ్ముచున్నావా? ఆయన నమ్ముకున్న వారికి నిత్య జీవం ఉందని తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకున్న తరువాత ఆయన వారిని తీసినప్పుడు, ఆయన తన సంఘాన్ని తీసుకుపోయినప్పుడు వారి సంఖ్యలో నువ్వు కూడా ఉంటావని నమ్మకం ఉందా? నమ్మి రక్షించి బాప్తిసం పొందిన తర్వాత సంఘ సావాసంలో ఎడుతక్క ఉంటావా? నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు మాకిచ్చిన ఆజ్ఞను బట్టి, నీ నమ్మక సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇస్తున్నాను. పేరు చెప్పమని పేరు రెబ్కా. ప్రభువైన యేసుక్రీస్తు నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపముల కొరకు సిలువలో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచాడని నమ్ముచున్నావా? ఆయన నమ్మిన వారిని తీసుకొని పోవటానికి వస్తాడని నీకు తెలుసా? ఆయన వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళే వారి సంఖ్యలో నువ్వు కూడా ఉంటావని నమ్మకం ఉందా? నమ్మి రక్షించబడి బాప్తిసం పొందిన తర్వాత సంఘ సావులు ఎడతెక్క ఉంటావా? నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇస్తున్నాం. चरनी में तूने जन्म लिया यीशु, चरनी में तूने जन्म लिया यीशु, क्रूस पे हुआ बलिदान, मुक्ति दिलाए यीशु नाम. పేరేం పేరమ్మా? సుజన్. యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఆయన నీ పాపముల కొరకు సిలువలో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచావని నమ్ముచున్నావా? ఆయన నమ్ముకుంటే నిత్య జీవం ఉందని తెలుసా? ఆయన నమ్ముకున్న వారిని తీసుకువెళ్ళటానికి యేసు ప్రభు మరలా రానయ్యున్నాడని తెలుసా? ఆయన నమ్ముకున్న వారిని తీసుకుని వెళ్తాడు, వారి సంఖ్యలో నువ్వు కూడా ఉంటావా? నమ్మి రక్షించబడి బాప్తిసం పొందిన తర్వాత సంఘ సావసులు ఎడతాక ఉంటావా? నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు మాకిచ్చిన ఆజ్ఞను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇస్తున్నాం. నిస్సి ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఆయన నీ పాపులకు సిలువలో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచాడు నమ్ముచున్నావా? నమ్ముకున్న వారికి నిత్య జీవం ఉన్నదని తెలుసా? ఆ నిత్య జీవం నీకు కూడా లభిస్తుందని నమ్మకం ఉందా? నమ్ముకున్న వారిని ప్రభువైన యేసుక్రీస్తు మరలా తీసుకుని వెళ్ళటానికి రానయ్యున్నాడని తెలుసా? ఆయన వచ్చినప్పుడు ఆయనను తీసుకుని వెళ్ళే వారి సంఖ్యలో నువ్వు కూడా ఉంటావని నమ్మకం ఉందా? నమ్మి రక్షించబడిన తర్వాత సంఘ సావాసంలో ఎడతెక్క ఉంటావా? నీవిచ్చిన ఆజ్ఞను బట్టి, ప్రభువైన యేసు నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు మాకిచ్చిన ఆజ్ఞను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇస్తున్నాం. राहत लंबी है
सांझ ये दूरी है, रात लंबी है, सांझ ये दूरी है, टूटे सारे बंधन करूंगा मैं वंदन, टूटे सारे बंधन करूंगा मैं वंदन, क्योंकि तू महान है, क्योंकि तू महान है, हमको मिली है शांति प्रभु तेरे उदार मन से, प्रभु तेरे उदार मन से। నీ పేరేం పేరమ్మా? సాక్షి. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఆయన నీ పాపం కొరకు సిలువలో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచాడు నమ్మకం ఉందా? ఆయన మరలా తిరిగి రానయ్యున్నాడని తెలుసా? ఆయన వచ్చినప్పుడు తను నమ్ముకున్న వారిని తీసుకుని వెళ్తాడు, వారిలో నీవు కూడా ఉంటావని నమ్మకం ఉందా? నమ్మి రక్షించబడిన తర్వాత సంఘ సావసం ఎడతెక ఉంటావా? ప్రభువైన యేసుక్రీస్తు మాకిచ్చిన ఆజ్ఞ, నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇస్తున్నాం. सुनकर तेरा नाम करते प्रणाम, सुनकर तेरा नाम हम करते प्रणाम, टूटे सारे बंधन मान है, हमको मिली है शांति प्रभु तेरे उदार मन से। సంఘ పెద్దలు అంటే యవనంకులు వచ్చి ప్రార్థించాల్సిందిగా మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అనేటువంటి మా పరమ తండ్రి, మీ పాదాలకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి ముఖ్యంగా మిస్పా సంఘం ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బాప్తిస్మా కార్యాలను బట్టి మీకు వేలాది స్తోత్రాలు. నాయన, బాప్తిస్మాలకు ముందుగా తండ్రి యవన బిడ్డలకు రక్షించబడినటువంటి వారికి దైవ జనుల ద్వారా ఉపదేశించబడినటువంటి వాక్య సత్యాలను వారి మనసులో నాయన మదిలించుకొని మనస్సాక్షికి వారు తండ్రి నాయన తమ రక్షణ విషయంలో గొప్ప సాక్షిని ఇప్పుడే పొంది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో తండ్రి నాయన బాప్తిసం తీసుకున్నారు. వారు తండ్రి ఇక మీదట తండ్రి మీ కొరకై యందు తండ్రి సంఘములో ఉండి ముందుకు సాగునట్లు వారిపైన మీ యొక్క ఆ ఆత్మాభిషేకము కుమ్మరించి ఈ దినము నుండి వారు నూతన జీవము తమ జీవితాల్లో ప్రారంభము కానుంటుండగా ఆత్మీయ రీతిగా వారు జీవించి కేవలము నీ నామాన్ని మహిమపరచునట్లుగా మీ కృపచేత వారిని నడిపించాలని ప్రార్థన చేస్తున్నాం. బాప్తిసం ఇచ్చిన మీ ఇద్దరు దాసులను జ్ఞాపకం చేసుకోండి. ఇందులో పాలుపంపులు పొంది పాటలు పాడిన వారిని, ప్రార్థన చేసిన వారిని,